హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 6 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ క్రీడలు, అభివృద్ధి మరియు శాంతి దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఏప్రిల్ 6 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్పోర్ట్, బిల్డింగ్ ది బ్రిడ్జెస్, బ్రేకింగ్ బ్యారియర్స్. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న జరుపుకుంటారండి. ఇది 1896లో జరిగిన మొదటి ఆధునిక ఒలింపిక్ గేమ్స్ ప్రారంభాన్ని గుర్తు చేస్తుందండి. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ 2013లో ప్రకటించిందండి. 2014 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామండి. సో మన క్వశ్చన్ ఏంటంటే అంతర్జాతీయ క్రీడల అభివృద్ధి మరియు శాంతి దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 6 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్పోర్ట్, బిల్డింగ్ ది బ్రిడ్జెస్, బ్రేకింగ్ ది బ్యారియర్స్ అండి. అయితే దేని గుర్తుగా ఇది జరుపుకుంటున్నాం అంటే ఆధునిక ఒలింపిక్ గేమ్స్ 1896లో జరిగిన దానికి గుర్తుగా ఈ ఏప్రిల్ 6న జరుపుకుంటున్నామండి. అయితే దీన్ని ఎవరు ఎప్పుడు ప్రకటించారంటే యునైటెడ్ నేషన్స్ 2013లో ప్రకటించిందండి. మనం 2014 నుండి ఇది జరుపుకుంటున్నామండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: భారత సినిమా ప్రతిభను గౌరవించే చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై అండి. ఈ కార్యక్రమంలో 'ధురంధర్' చిత్రం 14 అవార్డులతో అత్యధిక విజయాన్ని సాధించిందండి. 20 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ అవార్డ్స్ పూర్తిగా లైవ్ ప్రసారం జరిగిందండి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోనీ లివ్ మరియు యూట్యూబ్లో ఈ కార్యక్రమం ప్రసారం చేశారండి. మన క్వశ్చన్ ఏంటంటే భారత సినిమా ప్రతిభను గౌరవించే ఏవండి చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 ఏ నగరంలో నిర్వహించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై అండి. అయితే ఏ మూవీ అండి? 'ధురంధర్' చిత్రం 14 అవార్డులతో అత్యధిక విజయాన్ని సాధించిందండి. 20 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ అవార్డ్స్ పూర్తిగా లైవ్ ప్రసారం చేశాయండి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోనీ లివ్ మరియు యూట్యూబ్లో ఈ కార్యక్రమం ప్రసారం చేశారండి. అలాగే ఒకసారి ఈ అవార్డ్స్ లిస్ట్ కూడా ఒకసారి చూసుకుంటే బెస్ట్ ఫిల్మ్ 'హోమ్ బౌండ్' అండి. బెస్ట్ డైరెక్టర్ ఆదిత్య ధర్ 'ధురంధర్' మూవీకి చేశారు. బెస్ట్ యాక్టర్ రణ్వీర్ సింగ్ అండి. 'ధురంధర్' మూవీలో హీరోగా నటించారు. అలాగే బెస్ట్ యాక్టర్ ఫీమేల్‌లో అయితే యామి గౌతమ్ అండి. 'హక్' సినిమాకి ఈమె వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్‌లో అయితే అక్షయ్ ఖన్నా అండి. ఇది కూడా 'ధురంధర్' మూవీ. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్‌లో అయితే శాలిని వత్స అండి. 'హోమ్ బౌండ్‌లో వచ్చింది. జెండర్ సెన్సిటివిటీ బెస్ట్ ఫిల్మ్ ఏదంటే 'హక్' అండి. బెస్ట్ ఓటీటీ ఫిల్మ్ ఏదంటే 'స్టోలెన్' అండి. ఈ కార్యక్రమాన్ని ఆలియా భట్, ఫరా ఖాన్, సునీల్ గ్రోవర్, జాకీర్ ఖాన్ హోస్ట్ చేశారండి. సో ఈ కీ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: కర్ సాతి అనే కొత్త ప్లాట్ఫామ్ను భారతదేశంలో ఏ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదాయ పన్ను శాఖ అండి. ఈ ప్లాట్ఫామ్ పన్ను ఫైలింగ్ను సులభతరం చేయడానికి రూపొందించిందండి. ఇది వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఏఐ ఆధారిత అసిస్టెంట్ ద్వారా పన్ను చెల్లింపుదారులకు 24/7 మార్గదర్శనం అందిస్తుందండి. మనం ఈ కొత్త ప్లాట్ఫామ్ పేరు గుర్తుంచుకోవాలి. కర్ సాతి అనే కొత్త ప్లాట్ఫామ్ను భారతదేశంలో ఏ శాఖ ప్రారంభించిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆదాయ పన్ను శాఖ అండి. అయితే ఈ ప్లాట్ఫామ్ పన్ను ఫైలింగ్ను సులభతరం చేయడానికి రూపొందించబడిందండి. ఇది వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఏఐ ఆధారిత అసిస్టెంట్ ద్వారా పన్ను చెల్లింపుదారులకు 24/7 మార్గదర్శకం అందిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: దాదాపు శతాబ్దం తరువాత తిరిగి ప్రవేశపెట్టబడిన బ్లాక్ బక్స్ ఏ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ అండి. బ్లాక్ బక్ ఒక ఎండేంజర్డ్ యాంటీలోప్ జాతండి. ఇది తన స్పైరల్ కొమ్ములు మరియు వేగంలో ప్రసిద్ధి చెందిందండి. ఇది పునరావాస కార్యక్రమం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడండి 1972 కింద నిర్వహించబడుతుందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఎంతండి? దాదాపు శతాబ్దం తర్వాత తిరిగి ప్రవేశపెట్టబడిన బ్లాక్ బక్స్ ఏ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ అండి. ఈ బ్లాక్ బక్ ఒక ఎండేంజర్డ్ యాంటీలోప్ జాతి. ఇది తన స్పైరల్ కొమ్ములు మరియు వేగంలో ప్రసిద్ధి చెందుతుందండి. ఈ పునరావాస కార్యక్రమం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడండి 1972 కింద ఇది నిర్వహించబడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: న్యాయ నిర్ణయాలు మరియు తీర్పుల తయారీలో కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగాన్ని నిషేధిస్తూ ఏ హైకోర్టు విధానాన్ని విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ హైకోర్టు అండి. ఈ హైకోర్టు ఏఐ సామర్థ్యాన్ని గుర్తించినప్పటికీ న్యాయ వ్యవస్థలో మానవ నిర్ణయమే ప్రధానంగా ఉండాలని పేర్కొందండి.
న్యాయం, బాధ్యత మరియు న్యాయ స్వాతంత్రం కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకుందండి. సో, గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే, న్యాయ నిర్ణయాలు మరియు తీర్పుల తయారీలో కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగాన్ని నిషేధిస్తూ ఏ హైకోర్టు విధానాన్ని విడుదల చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ హైకోర్టు అండి. ఈ హైకోర్టు ఏం చెప్తుందంటే, ఏఐ సామర్థ్యాన్ని గుర్తించినప్పటికీ న్యాయ వ్యవస్థలో మానవ నిర్ణయమే ప్రధానంగా ఉండాలని పేర్కొందండి. న్యాయం, బాధ్యత మరియు న్యాయ స్వాతంత్రం కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న భారతదేశంలో జాతీయ సముద్ర దినోత్సవం జరుపుకుంటారండి. 1919లో ముంబై నుండి లండన్‌కు ప్రయాణించిన ఏ భారతీయ యాజమాన్యంలో మొదటి నౌకను స్మరించుకుంటూ ఈరోజు జరుపుకుంటారు. అది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎస్ఎస్ లాయల్టీ అండి. ఆ నౌక పేరు. ఎస్ఎస్ లాయల్టీ మొదటి బ్రిటిష్ నౌక అండి. ఆర్ఎంఎస్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా ఉండేదండి ఇది. దాన్ని గ్వాలియర్ మహారాజు కొనుగోలు చేసి ప్రథమ ప్రపంచ యుద్ధంలో భారత సైనికులకు ఆసుపత్రి నౌకగా ఉపయోగించారండి దాన్ని. సో, గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏంటండి? ప్రతి సంవత్సరం ఎప్పుడండి? ఏప్రిల్ 5న భారతదేశంలో జాతీయ సముద్ర దినోత్సవం జరుపుకుంటారండి. అయితే ఎప్పుడండి? 1919లో ముంబై నుండి లండన్‌కు ప్రయాణించిన ఏ భారతీయ యాజమాన్యంలోని మొదటి నౌకను స్మరించుకుంటూ ఈరోజు జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎస్ఎస్ లాయల్టీ అండి. ఈ ఎస్ఎస్ లాయల్టీ అనేది మొదటి బ్రిటిష్ నౌక అండి. ఆర్ఎంఎస్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా ఉండేదండి ఇది. దీన్ని ఎవరండి? గ్వాలియర్ మహారాజు కొనుగోలు చేసి ప్రథమ ప్రపంచ యుద్ధంలో భారత సైనికులకు ఆసుపత్రి నౌకగా ఉపయోగించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బికానేర్‌లో ఇటీవల 47వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకున్న ప్రాజెక్ట్ చాతక్ ఏ సంస్థకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అండి. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 4, 2026 రాజస్థాన్‌లోని బికానేర్‌లో 47వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంటుందండి. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే, అంతర్జాతీయ సరిహద్దులకు వెళ్లే రహదారులను నిర్వహించడం ద్వారా భారత రక్షణ దళాలకు మద్దతు ఇవ్వడం అండి. ఓకేనా? సో, బికానేర్ ఎక్కడుందండి? రాజస్థాన్‌లో ఉంది. ఎన్నవ స్థాపన దినోత్సవం అండి? 47వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకున్న ఏంటండి అది? ప్రాజెక్ట్ చాతక్ ఏ సంస్థకు సంబంధించినది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 4, 2026న రాజస్థాన్‌లోని బికానేర్‌లో 47వ స్థాపన దినోత్సవం జరుపుకుందండి. ప్రధాన లక్ష్యం ఏంటంటే, అంతర్జాతీయ సరిహద్దులకు వెళ్లే రహదారులను నిర్వహించడం ద్వారా భారత రక్షణ దళాలకు మద్దతు ఇవ్వడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ పునరుత్పాదకత శక్తి సంస్థ 2026 నివేదిక ప్రకారం మొత్తం పునరుత్పాదకత శక్తి సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో ఏ స్థానం సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూడవ స్థానం అండి. భారతదేశం 2025లో 250.5 గిగావాట్స్ సామర్థ్యంతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద పునరుత్పాదకత శక్తి మార్కెట్‌గా నిలిచిందండి. సో, గుర్తుంచుకోవాలి. సౌర, వాయు, జల మరియు బయోమాస్ ప్రధాన వనరులండి దీనికి. 2030 నాటికి 500 గిగావాట్స్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుందండి. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే, అంతర్జాతీయ పునరుత్పాదక శక్తి సంస్థ 2026 నివేదిక ప్రకారం మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో ఏ స్థానం సాధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూడవ స్థానం అండి. అయితే ఏవండి ప్రధాన వనరులు? సౌర, వాయు, జల మరియు బయోమాస్ అన్ని ఈ ప్రధాన వనరులండి. భారతదేశం 2025లో ఎంత సామర్థ్యం అండి? 250.5 గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద పునరుత్పాదక శక్తి మార్కెట్‌గా నిలిచిందండి. అయితే లక్ష్యం ఎంతగా పెట్టుకుందంటే 2030 నాటికి 500 గిగావాట్స్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుందండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. రామాయణంలోని పాత్రలను లోతుగా విశ్లేషించే సబ్ పర్ రామ్ తపస్వి రాజా అనే పుస్తకాన్ని ఇటీవల న్యూఢిల్లీలో ఎవరు విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి అజయ్ కుమార్ భల్లా అండి. ఎవరండి ఈయన అంటే ఈయన ఇప్పుడు ప్రెజెంట్ మణిపూర్‌కు గవర్నర్‌గా పనిచేస్తున్నారండి. ఈ పుస్తకాన్ని ఎవరండి? అశుతోష్ అగ్నిహోత్రి రచించారండి. ఆయన పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారండి. ఈ పుస్తకం రామాయణంలోని పాత్రలను లోతుగా విశ్లేషిస్తుందండి. ఓకేనా? సో, మీరు ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోవాలండి. రామాయణంలోని పాత్రలను లోతుగా విశ్లేషించే ఏంటండి అది? సబ్ పర్ రామ్ తపస్వి రాజా. ఈ పేరు గుర్తుంచుకోవాలి. అనే పుస్తకాన్ని ఇటీవల న్యూఢిల్లీలో ఎవరు విడుదల చేశారంటే అజయ్ కుమార్ భల్లా అండి. ఎవరండి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మణిపూర్‌కి గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈ బుక్‌ని ఎవరు రాశారు అంటే
అశుతోష్ అగ్నిహోత్రి రచించారండి. ఎవరు ఆయన అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారండి. అయితే ఈ పుస్తకం రామాయణంలోని పాత్రలను లోతుగా విశ్లేషిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 1961లో స్థాపించబడిన ఏ ప్రముఖ సంస్థకు ఇటీవల యూజీసీ చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఇవ్వబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఎన్సీఈఆర్టీ అండి. ఎన్సీఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి ఫుల్ ఫామ్. బోధన మరియు పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను ప్రదర్శించే సంస్థలకు ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఇవ్వబడుతుందండి. ఓకేనా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తెలుసు కదండి, భారతదేశంలో ఉన్నత విద్యను ఇది నియంత్రిస్తుందండి. ఓకేనా? సో మన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడండి 1961లో స్థాపించబడిన ఏ ప్రముఖ సంస్థకు యూజీసీ చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం ఏంటండి అది డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఇవ్వబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సీఈఆర్టీ అండి. ఈ ఎన్సీఈఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి. అయితే ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఎందుకు ఇస్తారంటే బోధన మరియు పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను ప్రదర్శించే సంస్థలకు ఇది ఇస్తారండి. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలుసు కదండి, యూజీసీ భారతదేశంలో ఉన్నత విద్యను నియంత్రిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మాజేగావ్ ఆరోగ్య సంపన్న గావ్ ఆరోగ్య ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర అండి. ఈ కార్యక్రమాన్ని ప్రజా ఆరోగ్య శాఖ అమలు చేస్తుందండి. ముఖ్యమంత్రి ఎవరండి? దేవేంద్ర ఫడ్నవీస్. ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ సిండే, సునేత్ర పవార్ మార్గదర్శనంలో ఇది జరుగుతుందండి. ఈ ప్రచారం అవగాహన, నివారణ చర్యలు మరియు గ్రామీణ ప్రాంతాలకు సేవల చేరవేతపై దృష్టి పెడుతుందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ఏంటండి అది మాజేగావ్ ఆరోగ్య సంపన్న గావ్ అనే ఆరోగ్య ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర అండి. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రజా ఆరోగ్య శాఖ అమలు చేస్తుందండి. అయితే ముఖ్యమంత్రి ఎవరండి? దేవేంద్ర ఫడ్నవీస్. అలాగే ఉప ముఖ్యమంత్రులు ఏకనాథ్ సిండే, సునేత్ర పవార్ మార్గదర్శకంలో ఇది జరుగుతుందండి. ఈ ప్రచారం అవగాహన, నివారణ చర్యలు మరియు గ్రామీణ ప్రాంతాలకు సేవల చేరవేతపై దృష్టి పెడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యూరప్లోని పోలాండ్లో ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూకాసిల్ డిసీజ్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోళ్ల పెంపకం కండి. ఇది ప్రధానంగా పక్షులను, ముఖ్యంగా కోళ్లను ప్రభావితం చేస్తుందండి. ఇది ఏవియన్ పారామిక్సో వైరస్ వల్ల కలుగుతుందండి. న్యూకాసిల్ డిసీజ్ ఒక వైరల్ వ్యాధి అండి. ఓకేనా? సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడండి? యూరప్లోని పోలాండ్లో ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూకాసిల్ డిసీజ్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోళ్ల పెంపకం కండి. ఈ న్యూకాసిల్ డిసీజ్ అనేది ఏంటండి? ఒక వైరల్ వ్యాధి అండి ఇది. ఇది ప్రధానంగా పక్షులను, ముఖ్యంగా కోళ్లను ప్రభావితం చేస్తుందండి. ఇది ఆవియన్ పారామిక్సో వైరస్ వల్ల కలుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. న్యాయ నిర్ణయాలు మరియు తీర్పుల తయారీలో కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగాన్ని నిషేధిస్తూ ఏ హైకోర్టు విధానాన్ని విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.